గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథముల నుండి అదే సంఖ్యాకాండంలో నుండి ఒక వాక్యం చదువుతున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనం. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. దేవునికి స్తోత్రం. ఈ సంగతులు మనం లోతుగా ధ్యానించినట్లయితే ప్రియులారా, దేవుడు కోరుకున్నటువంటి సేవకులకు సంబంధించినటువంటి మాటలుగా కనబడుతున్నాయి. అసలు మన మాటలు ఎలా ఉండాలి? మనం ఎవరిని గురించి మాట్లాడుకోవాలి? పలానా వారి గురించి మాట్లాడుకోవచ్చా, మాట్లాడుకోకూడదా, ఇది అవసరమా కాదా అన్నటువంటి ఇంకిత జ్ఞానం మనకు ఉండక్కర్లే. అసలు మనం మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందా అన్నటువంటిది ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి, మోషే గారి యొక్క అన్న, మోషే గారి యొక్క చెల్లెలు ఇద్దరూ ఆలోచన లేదు అనిపిస్తోంది. వారు అలా ఆలోచించకపోవటానికి కారణం ఏంటంటే, మోషే ఇశ్రాయేలీయులను కాకుండా కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడమే. ఇశ్రాయేలీయులలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ మోషే వారిలో ఎవరిని కూడా పెళ్లి చేసుకోకుండా కూషు దేశస్తురాల్ని చేసుకున్నాడు. ఇది అందరి దృష్టికి 100% తప్పే అనిపించుకోవచ్చు, కానీ ఈ విషయం సమస్త ఇశ్రాయేలీయులకు అలాగే యాజకులకు విరుద్ధమే అనిపించినా కూడా దేవుడు దీన్ని తప్పుగా ఎంచుకోలేదు. దేవుడు మోషేలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి గుణములను మాత్రమే చూస్తున్నాడు. మోషేలో కొన్ని చెడు గుణములు ఉండొచ్చు, కానీ ఎంతోమందికి లేనటువంటి ఒక అరుదైనటువంటి మంచి గుణం ఒకటి ఉంది, అదే సాత్వికం. మోషే భూమి మీద ఉన్నటువంటి వారిలో అందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు అని నిన్నటి దినంలో మనం చదువుకున్నాం కదా. కాబట్టి దేవుడు మోషేలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన గుణమును ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఈ గుణం కలిగినటువంటి వారు ఇశ్రాయేలీయులలో ఎవ్వరు లేరు. మోషే శరీరరీతిగా చూస్తే 100 మందం కలిగినటువంటి వాడు, కానీ మోషేలో ఉన్నటువంటి సాత్విక స్వభావాన్ని దేవుడు చూసి ఏర్పాటు చేసుకున్నాడు. అందును బట్టి మోషేను దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమ మనందరికీ కూడా కలుగునుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనా ఆయన? మీ మాటలు చాలా అమూల్యమైనటువంటివి. మేము దేని గురించి ఎప్పుడు ఎలా మాట్లాడాలో మాలో నిదానించి చూచే గుణగణాలను మాకు దయచేస్తారని శ్వాసను నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.